నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అవకాడో. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఒస్తాయి? అవకాడో అనేది మనం ఈ మధ్య కాలంలో చాలా మంది కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఒక హెల్తీ ఫుడ్ అని. సో, ఈ అవకాడోలో ఏముంటది? మనకి ఎలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఒస్తాయి? రెగ్యులర్‌గా అవకాడోని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన కంటి సమస్యలు తగ్గిపోతాయి. దీంతో పాటు మన డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది. మన బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. అండ్ మన స్కిన్‌కి కూడా చాలా బెనిఫిట్ చూపిస్తుంది. అవకాడోలో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దీన్నే ప్యూఫా అండ్ మ్యూఫా అంటాం. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది అవకాడోలో ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం అవకాడోని ఫ్యాటీ ఫ్రూట్ అని అంటాం. ఏ ఫ్రూట్ తీసుకున్నా మార్కెట్‌లో ఎక్కడ మీకు ఫ్యాట్స్ అనేవి అవైలబుల్ ఉండవు. కానీ ఈ ఒక్క ఫ్రూట్‌లోనే మనకి మ్యూఫా అండ్ ప్యూఫా అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ఫ్యాటీ ఫ్రూట్ అని అంటారు. సో, ఈ ఫ్యాటీ ఫ్రూట్ చూడ్డానికి పైన చాలా హార్డ్ షెల్ లాగా ఉంటుందన్నమాట. కానీ లోపల కట్ చేసి చూసిన తర్వాత మనకి ఒక సాఫ్ట్ వైట్ కలర్ మెటీరియల్ అనేది మనకి ఉంటుంది. సో, ఈ వైట్ ఏదైతే థింగ్ ఉంటుందో ఇది మనం నీట్‌గా కట్ చేసుకొని అవకాడో స్మూతీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే సాలడ్స్‌లో ఈ అవకాడోని యాడ్ చేసి తీసుకోవచ్చు. అండ్ మనకి న్యూట్రిటివ్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. స్పెషల్లీ మనకి హార్ట్ హెల్త్‌కి అవకాడో అనేది చాలా హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్‌కి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇందాక నేను చెప్పినట్టు మ్యూఫా అండ్ ప్యూఫా హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన హార్ట్‌కి చాలా మంచిది. అంటే ఎప్పుడైతే మనం డైట్‌లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇస్తామో, డైట్‌లో గుడ్ ఫ్యాట్స్ ఇచ్చినప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ ఇంకా వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్‌ని తగ్గియడానికి ఈ అవకాడో అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అవకాడోలో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటామో మన బాడీకి కావాల్సిన ఎనఫ్ డైటరీ ఫైబర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డైటరీ ఫైబర్స్ మన బాడీకి చాలా పుష్కలంగా లభిస్తాయో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది. అంటే మీకు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ, అసిడిటీ, గ్యాసెస్, బ్లోటింగ్ కానీ, కాన్‌స్టిపేషన్ ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ కూడా మనకి తొందరగా తొలగిపోవడానికి ఈ ఫైబర్ సహాయపడుతుంది. సో, ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ మనకి ఈ అవకాడో. సో, ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీ డైట్‌లో ఒక భాగంలాగా తీసుకోండి.